హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా ఆ రాత్రి పుష్పవల్లి వాళ్ళింట్లో అడుగు పెట్టేసిందని రుజువు చేసేసింది. మరునాడు ఉదయం మృదుల మామూలుగానే ఉండేసరికి అందరికీ ఏం చేయాలో పాలుపోవట్లేదు. మృదుల ఎప్పటిలానే సరదాగా నవ్వుతూ మాట్లాడేస్తుంది. ఇల్లంతా కలివిడిగా తిరిగేస్తుంది. ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగోని కారణంగా అరవింద్ స్కూలుకి లీవు పెడతాడు. ముందు రోజు తను అందరినీ బొట్టు పెట్టుకుని పడుకోమని చెప్పినప్పటి నుండి మృదులలో వచ్చిన మార్పును గుర్తు చేసుకుంటాడు. అలా బాగా ఆలోచించగా ఆ తాయెత్తులు మాయమైపోవడానికి కూడా మృదులే కారణమై ఉంటుందని అనుకుంటాడు. తను ఊహించింది నిజమో కాదో నిర్ధారణ చేసుకోవాలనుకుంటాడు. అనుకున్నదే తడవుగా వెంటనే గదిలోకి వెళ్ళి తన కబ్బోర్డ్లో ఉన్న నల్ల మొలతాడు తీసుకుని దేవుడి దగ్గరకు వస్తాడు. అక్కడ ఉన్న విభూది ఆ నల్ల మొలతాడుకు బాగా అద్ది వంటగదిలోకి వెళతాడు. అరవింద్ వెళ్ళేసరికి మృదుల వంటగదిలో కూర కోస్తుంది. కమల టిఫిన్ తయారు చేస్తుంది. వెళ్ళడమే ఏమీ ఎరగనట్లు, అమ్మా ఆ తాయెత్తులు దొరికేశాయి అని ఆత్రంగా అంటాడు. కమల ఒక్కసారే సంబరం నింపుకున్న కళ్ళతో అరవింద్ వైపు చూస్తుంది. కింద కూర కోస్తున్న మృదుల మాత్రం కళ్ళను పెద్దవి చేసి చూస్తుంది. ఎక్కడ దొరికాయి పెద్దోడా అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది కమల. నీ సెల్ఫ్లోనే ఉన్నాయమ్మా, నువ్వు సరిగ్గా వెతకలేదంతే, చాలా శాంతంగా చెబుతాడు అరవింద్. మొత్తం వెతికేశాన్రా అనుమానంగా అంటుంది కమల. నీ ఎర్రచీరలోనే పెట్టావు అని తను కూడా సంబరంగా మాట్లాడుతున్నట్లే మాట్లాడుతున్నాడు. ఇంతలో మృదుల, ఏవి ఆ తాయెత్తులు చూపించండి తీక్షణంగా మాట్లాడుతుంది. అరవింద్ చేతిలో ఉన్న తాయెత్తులను ఇద్దరికీ చూపిస్తాడు. వెంటనే కమల, ఇవా అని అనుమానంగా చూస్తుంది. మృదుల మాత్రం ఆవేశపడుతూ, ఇవి ఆ తాయెత్తులు కాదు, మీరు పొరబడుతున్నారు అని ఆ తాయెత్తుల వైపే కళ్ళను పెద్దవి చేసి చూస్తుంది. కమల కూడా ఇవి ఆ తాయెత్తులు కాదురా అని చెబుదామనుకునే లోపే కమలను ఏం మాట్లాడద్దన్నట్లు సైగ చేస్తాడు అరవింద్. అమ్మా ఇవే కదా నాన్న పూజారి గారి ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి అంటాడు మళ్ళీ. కమలకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అరవింద్ ఏం చెప్పబోతున్నాడో కూడా అర్థం కావట్లేదు. అలా అయోమయంగా అరవింద్ వైపే చూస్తుంది. ఇవి అవి కాదండి అని మృదుల ఇంకాస్త గంభీరంగా మాట్లాడుతుంది. నీకెలా తెలుసు మృదుల, నువ్వు వాటిని చూడలేదు కదా, నేను అమ్మే కదా చూసాం. చెప్పమ్మా ఇవి అవే కదా, సరిగ్గా చూసి చెప్పు అవేనని నెమ్మదిగా ఎడమ కన్ను కొడతాడు అరవింద్. అరవింద్ మృదులకు తెలియకుండా ఏదో చెయ్యబోతున్నాడని అర్థమైంది కమలకు. వెంటనే, ఆ తాయెత్తులే పెద్దోడా, ఇవే అవి అని తల ఊపుతుంది కమల. బాగా చూడండి అత్తయ్య, ఇవి అవి కాదు అని కమల వైపు కళ్ళను తిప్పుతుంది మృదుల. నీకు తెలియదు మృదుల, జాగ్రత్త పెట్టిన దాన్ని నేను, నాకు తెలియదా ఏంటి అంటుంది కమల కూడా. మీరు అబద్ధమాడుతున్నారు, మావయ్య తెచ్చిన తాయెత్తులు ఇవి కాదు. మృదులలో కొంచెం కొంచెం కోపం పెరిగిపోతుంది. నువ్వు చూడకుండా ఎలా చెబుతున్నావు మృదుల, నీకెలా తెలుస్తుంది, నువ్వు గాని తీసావా ఏంటి ఆ తాయెత్తులు విసుక్కుంటాడు అరవింద్. మృదులకు కూడా ఏం చెప్పాలో అర్థం కాక తల వంచి అటూ ఇటూ బిత్తర చూపులు చూస్తుంది. నిన్నే మృదుల, తాయెత్తులు తీసావా అంటే నేలవైపు చూసి నీళ్లు నములుతావేంటి? మృదుల తల పైకి ఎత్తకుండా అలాగే మౌనంగా ఉండిపోయింది. ఏంటి మాట్లాడవు? అమ్మా ఇదింతే, దానికి ఎప్పుడు వేళకోళమే. మృదుల అబద్ధమాడుతుంది. ఆ తాయెత్తులు ఇవే, నాకు బాగా గుర్తుంది. ఆ గరిట పక్కన పడేసి ఆ కుడి చెయ్యి ఇలా పట్టు అని అరవింద్ అనగానే, ఎందుకురా అంటుంది కమల. ఎందుకేంటి, ఇవి కట్టడానికి.
కమల కూడా అయోమయంగా చూస్తూ తన చేతిలో ఉన్న గరిట కూరగిన్నెలో పడేసి తన కుడి చేయి చాపుతుంది. వెంటనే అరవింద్ ఒక తాడు తీసి కమల కుడి చేతికి కడుతూ, అమ్మా, ఈ తాయెత్తులు మన చేతికి ఉన్నంతకాలం ఆ పుష్పవల్లి మనల్ని ఏమీ చేయలేదు సరికదా, మన ఇంట్లో అడుగు కూడా పెట్టలేదు అని ధీమాగా మాట్లాడతాడు. మృదులలో కోపం బాగా పెరిగిపోయి నెమ్మదిగా బుసలు కొడుతుంది. చిట్లించిన కనుబొమ్మలతో వాళ్ళిద్దరి వైపు చూస్తుంది. కమల చేతికి ఆ తాడు కట్టేసి కింద కూర్చుంటాడు అరవింద్. మృదుల కంగారు పడిపోతుంది, కానీ బయటపడట్లేదు. మృదుల, ఏంటి అలా చూస్తున్నావు? నిన్న నువ్వు అడిగావు కదా, ఆ తాయెత్తులు ఎప్పుడు కట్టుకోవాలండి, నాకు భయమేస్తుందని. ఇంకా చూస్తావే, పట్టు అంటాడు అరవింద్. నాకొద్దు, దురుసుగా సమాధానమిస్తుంది మృదుల. వద్దేంటి వద్దు, నువ్వు వద్దంటే కుదరదు, ఇంట్లో అందరూ కట్టుకోవాల్సిందే, పట్టు. నాకు వద్దంటున్నానుగా. మృదుల కళ్ళు కోపంతో ఎర్రబడిపోయాయి. అరవింద్ మృదులలో మార్పుని గమనిస్తున్నాడు. కమల కూడా మృదుల తీరుని నివ్వెరపోయి చూస్తుంది. వీడెందుకు దాన్ని రెచ్చగొడుతున్నాడు ఇప్పుడు అని మనసులో మదన పడిపోతుంది. కానీ పైకి చెప్పలేక అలానే భయం భయంగా చూస్తూ ఉంది. నిన్నే, చెయ్యివు మృదుల, కాస్త గట్టిగా అంటాడు. మృదుల అమాంతం తలదించేసుకుని నేలని చూస్తూ తలని అడ్డంగా ఊపుతూ, వెళ్ళిపోండి, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటుంది. నీ చేతికి ఈ తాయెత్తు కడితేనే కానీ ఇక్కడి నుండి నేను వెళ్ళను, పట్టు అని అరవింద్ ఖచ్చితంగా చెప్పేసరికి మృదుల సర్రున పైకి లేచి పట్టరాని కోపంతో ఊగిపోతూ స్టవ్ మీద ఉన్న కూరగిన్నెను అమాంతం కిందకు విసిరేస్తుంది. కమల అరవిందులు అదిరి పడతారు. పక్కనే ఉన్న గిన్నెలన్నీ అరవింద్ మీదకు విసరడం మొదలుపెట్టింది. అమ్మా, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కంగారు పడతాడు అరవింద్. మరెందుకురా కుదురుగా కూర కోసుకుంటున్న దాన్ని రెచ్చగొట్టావు అని అక్కడి నుండి బయటకు పరిగెడుతుంది కమల. ముందు నువ్వు బయటకు వెళ్ళు అని అరవింద్ కంగారుగా అమ్మను బయటకు నెట్టేస్తాడు. నువ్వు కూడా వచ్చేరా, కంగారు పడుతుంది కమల. మృదుల కోపం ఇంకా చల్లారలేదు. అక్కడ ఉన్న అన్నింటినీ అరవింద్ మీదకు విసిరేస్తూనే ఉంది. అరవింద్ చేతులను అడ్డు పెట్టుకుని, మృదుల, ఏం చేస్తున్నావు? పిచ్చిగాని పట్టిందా? ఇవి ఆ తాయెత్తులు కాదు, నేను సరదాకి వేలకోలమాడాను. ఇవి నల్ల తాడు మాత్రమే, దీనికి ఎటువంటి శక్తి లేదు అంటాడు కంగారుగా. మృదుల వెంటనే శాంతిస్తుంది. చేతిలో ఉన్న గిన్నెను పక్కన పడేసి మౌనంగా ఉండిపోతుంది. వెంటనే స్పృహలోకి వచ్చి గందరగోళంగా ఉన్న వంటగదిని చూసి ఆశ్చర్యపోతూ, ఇదేంటండి, కిచెన్ అంతా ఇలా ఉంది? ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, ఇప్పుడేంటి ఇలా ఉంది? కూర ఎలా వలిగిపోయింది అని అయోమయంగా చూస్తుంది. మృదుల మళ్ళీ మామూలు స్థితికి వచ్చిందని అర్థమైంది అరవింద్కి. గుమ్మం దగ్గర ఉన్న కమల మాత్రం మృదులను ఇంకా భయంగానే చూస్తూ ఉంది. అత్తయ్య, మీ అబ్బాయి చూడండి కూర ఎలా వంచేశారో అని అమాయకంగా కమల వైపు చూస్తుంది. కమల నివ్వెరపోతుంది. వెంటనే అరవింద్, కలుపుతుంటే చేయి జారిపోయింది మృదుల, నీ మీద వలగలేదు కదా శాంతంగా అడుగుతాడు. మృదుల తన ఒళ్ళంతా చూసుకుంటూ, చీరంతా పాడైపోయిందండి, అయినా మిమ్మల్ని వంటగదిలోకి ఎవరు రమ్మన్నారు ఆవేశంగా మాట్లాడుతుంది మృదుల. సారీ మృదుల, పొరపాటున చేయి తగిలిందంటున్నానుగా. సరే వెళ్ళండి, ఇంకెప్పుడు రాకండి. ఒక్కసారి వంటగదిలో అడుగుపెట్టినందుకే నాకు గంట పని పెంచేశారు అంటుంది. సారీ, చీరంతా పాడైపోయింది కదా, వెళ్ళి స్నానం చేసిరా, ఇంతలో నేను అమ్మ ఇవన్నీ సర్దుతాం అని అరవింద్ చెప్పగానే మృదుల విసుగ్గా ముఖం పెట్టి, మంచి చీర, ఈ చీర అంటే నాకు ఎంత ఇష్టమో అని విసుక్కుంటూ ఆ సామాన్లని తప్పించుకుని వంటగదిలోంచి బయటకు వస్తూ
గుమ్మం దగ్గర బెదిరిపోయి నిలబడి ఉన్న కమలను చూసి, అదేంటత్తయ్య అంత సైలెంట్గా ఉన్నారు, ఆయన వంటగదంతా పెంట పెంట చేసేస్తే అని అమాయకంగా అంటుంది. నేను ఇప్పుడే చూశాను మృదుల, వాడి సంగతి నేను చెప్తాను, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అని గబుక్కున కిచెన్లోకి వెళ్ళిపోతుంది కమల. మృదుల కూడా చాలా విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంటి పెద్దోడా, ఒక్క క్షణంలో అలా మారిపోయింది మృదుల. చీర చెంగుతో తడిచిపోయిన ముఖం తుడుచుకుంటూ మాట్లాడుతుంది కమల. మృదులలో ఆ పుష్పవల్లి ఉన్నంతకాలం మనం మృదులతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని వెళుతున్న మృదుల వైపే తీక్షణంగా చూస్తున్నాడు అరవింద్. నాకు అదే అనిపించింది అరవింద్, చిన్నోడు ఇంకా లేవలేదు కాబట్టి సరిపోయింది, లెగిస్తే బెదిరిపోయేవాడే. వాడికి కూడా ఈ విషయం చెప్పాలమ్మా, వెళ్ళి లేపు. వద్దురా, మృదులలో పుష్పవల్లి ఉందని తెలిస్తే వాడు ఇంకా నిద్రపోడు, అసలే జ్వరం ఇంకా తగ్గలేదు. చెప్పకపోతే ఇంకా ప్రమాదమమ్మా, ఈ రాత్రి ఏదైనా జరగచ్చు, ముందే జాగ్రత్త పడడం మంచిది కదా. కాసేపుండి లేపుతానులే, బాగా నీరసంగా ఉన్నాడు, కాసేపు పడుకొని అంటుంది కమల నిరుత్సాహంగా. సరే అమ్మా, మృదుల వచ్చేలేపు వంటగది శుభ్రం చేసేద్దాం అని గబగబా కింద పడి ఉన్న సామాన్లను తీసేస్తున్నాడు అరవింద్. ఇంకో పక్క కమల కూడా కింద ఒలిగిపోయిన కూరను శుభ్రం చేయడం మొదలుపెట్టింది. అలా పూర్తిగా చిందరవందరగా ఉన్న వంటగది శుభ్రం చేసే పనిలో పడ్డారు ఇద్దరు. వీళ్ళు ఇలా ఉండగా కిషోర్ నిద్రలేస్తాడు. లేవడమే పెరట్లోకి వెళ్ళి ముఖం కడుక్కుని టవల్తో ముఖం తుడుచుకుంటూ లోపలికి వస్తాడు. అసలే నీరసంగా ఉండడంతో ఓపిక లేక సోఫాలో వాలిపోతాడు. అప్పుడే సరిగ్గా ఎందుకో అరవింద్ చూపు దేవుడు గూడుపై పడుతుంది. రాత్రి ఆవిభూతి పెట్టుకుని పడుకోవడం వల్లే ఎటువంటి భయం లేకుండా నిద్రపోగలిగామని మనసులో అనుకుంటూ నెమ్మదిగా పైకి లేస్తాడు. అడుగులో అడుగు వేసుకుంటూ దేవుడు గూడు దగ్గరకు వెళుతున్నాడు. అప్పుడే అక్కడకు వచ్చిన మృదుల, కిషోర్ అంటుంది నెమ్మదిగా. కిషోర్ నీరసించిపోయిన ముఖంతో పక్కకి చూస్తాడు. ఏంటి కిషోర్ అలా ఉన్నావు, జ్వరం ఇంకా తగ్గలేదా అడుగుతుంది మృదుల. లేదు దినా, రాత్రి కూడా వచ్చింది అని మళ్ళీ దేవుడు గూడు వైపుకు అడుగులు వేస్తున్నాడు. అటెక్కడికి వెళ్తున్నావు కిషోర్? ఎక్కడికి కాదు దినా, దేవుడి దగ్గరికే అంటూ ఈశ్వరుడి ఫోటోకి దండం పెట్టుకుని అక్కడ ఉన్న విభూది చేతిలోకి తీసుకుంటాడు. కిషోర్, ఏం చేస్తున్నావు? మృదుల మాట కాస్త పెద్దగా గంభీరంగా వస్తుంది. ఆ మాట వంటగదిలో ఉన్న వాళ్ళిద్దరి చెవిన పడుతుంది. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, మృదుల మనల్నేనా పిలుస్తుంది అంటుంది కమల. ఏమోనమ్మా, చూద్దాం పదా అని శుభ్రం చేయడం ఆపి ఇద్దరు బయటకు వస్తారు. ఇంతలో కిషోర్, బొట్టు పెట్టుకుంటుంటే ఏం చేస్తున్నానని అడుగుతావేంటో దినా, కనిపించట్లేదా? ఒక్కొక్కసారి కావాలనే విసిగిస్తావు నువ్వు, చాలా చికాకుగా మాట్లాడతాడు కిషోర్. నేనా విసుగు తెప్పించేది అని కళ్ళెర్ర చేస్తుంది మృదుల. అరవింద్ మళ్ళీ మృదులలోకి ఆ పుష్పవల్లి వచ్చిందేమో అని హడలిపోతున్నాడు. నేనా అంటావేంటో దినా, నువ్వు కాకపోతే మరి నేనా వెంటనే అనేస్తాడు కిషోర్. కిషోర్, నువ్వు కాసేపు మాట్లాడకు కసురుతుంది కమల. నేనేం చేశానమ్మా, బొట్టు పెట్టుకుంటుంటే వదినే విసిగిస్తుంది. ఇప్పుడు బొట్టెందుకు పెట్టుకుంటున్నావని అడుగుతున్నాను. మృదుల కనుబొమ్మలు దగ్గర పడతాయి. కిషోర్ ఒక్కసారే ఆశ్చర్యంగా మృదుల వైపు చూసి, ఏం మాట్లాడుతున్నావు వదినా, బొట్టు ఎందుకు పెట్టుకోవడం ఏంటి? అమ్మా చూసావా అని కమల వైపు కూడా విసుగ్గా తిరుగుతాడు. నువ్వు బొట్టు పెట్టుకోవడానికి వీల్లేదు చాలా గంభీరంగా చెబుతుంది. కిషోర్ ఇంకా ఆశ్చర్యపోతూ అరవింద్ వైపు తిరిగి, ఏమైందిరా వదినికి ఇలా మాట్లాడుతుంది ఈరోజు అంటూ ఆ చేతి వేళ్లకున్న విభూదిని నుదిటి దగ్గరకు తీసుకువెళ్ళబోతాడు. ఇంతలో మృదుల పెద్దగా అరుస్తూ కిషోర్ దగ్గరకు వస్తుంది. అప్పటి వరకు
అల్లి ఉన్న జుట్టు ఒక్కసారిగా విరబూసుకుంటుంది. కిషోర్ మృదుల వైపే హడలిపోయి చూస్తున్నాడు. అరవింద్ గబుక్కున వచ్చి కిషోర్ని వెనక్కి లాగి తను ముందు నుంచుంటాడు. కమల కూడా వణికిపోతుంది. మృదుల, పిచ్చి పట్టిందా అని గట్టిగా అరిచి మృదులను మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు అరవింద్. కానీ మృదుల మాత్రం కిషోర్ చేతికి అంటుకుని ఉన్న ఆ విభూదినే చూస్తూ, వాడు బొట్టు పెట్టుకోకూడదు, పక్కకు తప్పుకో అంటుంది. ఆ అన్నయ్యని కూడా లెక్క చేయట్లేదేంటి వదిన అని కిషోర్ ఇంకా అయోమయంలో పడిపోయాడు. వెంటనే అరవింద్ కంగారుగా కిషోర్ చేతికి అంటుకుని ఉన్న విభూదిని తన చేత్తో దులిపేస్తూ, చెరిపేశాను, ఇక నువ్వు వెళ్ళు. కిషోర్, నువ్వు కిచెన్లోకి వెళ్ళి చెయ్యి కడుక్కునిరా, ఇక బొట్టు పెట్టుకోకు అని బెదిరించినట్లు చూస్తాడు కిషోర్ వైపు. కిషోర్ అమాయకంగా ముఖం పెట్టి, అన్నయ్య ఏం జరుగుతుంది ఇక్కడ, నాకేం అర్థం కావట్లేదు అంటాడు. అరవింద్ కిషోర్ చెవి దగ్గరకంటూ జరిగి, కిషోర్ నేను చెప్పేది విను, మాట పైకి రానియకు. ఏంట్రా అది, తొందరగా చెప్పు, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక బుర్ర పగిలిపోతుంది, సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను అని కిషోర్ కూడా చాలా నెమ్మదిగా మాట్లాడతాడు. అక్కడ ఉన్నది మీ వదిన కాదు, మృదులను ఆవహించిన పుష్పవల్లి. కాస్త జాగ్రత్తగా మసులుకో, సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చేతులు కడిగేసుకో అని చెవిలో గుసగుసలాడుతాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం కిషోర్ వంతవుతుంది. నువ్వు చెప్పేది నిజమేనా అంటాడు కిషోర్. ఇటువంటి విషయాల్లో అబద్ధమాడతానా? వదిన పరిస్థితి ఏం బాలేదు, తనతో పెట్టుకుంటే మన పరిస్థితి కూడా బాగోదు, సైలెంట్గా వెళ్ళిపో అని కళ్ళతో సైగ చేస్తాడు మళ్ళీ. అసలే జ్వరంతో వాడిపోయిన కిషోర్కి మృదులలో పుష్పవల్లి ఉందని తెలిసాక నోట మాట పడిపోతుంది. కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. మృదుల వైపే భయం నింపుకున్న కళ్ళతో చూస్తూ అరవింద్ వెనక నుండే నెమ్మదిగా పక్కకు అడుగులో అడుగు వేసుకుంటూ కిచెన్లోకి జారుకుంటాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.